అప్పుడు నువ్వు ఓషులుని మాట్లాడినావు ఓషులు లేక మాట్లాడినావు నాకేం సంబంధం. ఇఫ్ యూ స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఎస్ నేను ఐ డెఫినెట్లీ ఆస్క్ యూ. రైట్ అన్న, రాబోయే రోజుల్లో రఘునందన్ రావు గారు తన మార్క్ ని రాజకీయాల్లో కనబరుచుకోబోతుండా? రఘునందన్ రావు వచ్చిందే తనకంటూ ఒక మార్క్ చూపెట్టడానికి రాజకీయాలకు చూపెట్టిండు. ఓటమి కదా టీఆర్ఎస్ పార్టీని ఎవడు ముట్టలేడు పట్టుకోలేడు అనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు ఊరుకో ఒడగొట్టి వచ్చినాం. అంతకంటే ఎక్కువ ఇంకేం మార్క్ కావాలని. కాంగ్రెస్ క్రెడిట్ ని మీ బీజేపీలో ఎందుకు వేసుకుంటున్నారు? అది కాంగ్రెస్ క్రెడిట్ ఎందుకైతే రఘునందన్ రావు గెలుపుకి కాంగ్రెస్ కి ఏం సంబంధం? రఘునందన్ రావు గెలుపుకి కాంగ్రెస్ వీక్ ఉండబట్టే కదా మీరు గెలిచిరని చెప్పి అక్కడ ఒక బాగా ప్రచారం కూడా నడిచింది ఆ మధ్య. నేను అదే చెప్తా ఉన్నా, నేనంటే అసూయ, నేనంటే జలసి. నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, నువ్వు ఏ సబ్జెక్ట్ వచ్చినా మాట్లాడతా, నీకేం రాదు, నీకేం రాక నా మీద ఏడిస్తే నేనేం చేస్తా అంటున్నా. నేను గెలిస్తే కాంగ్రెస్ వీక్ ఉంది కాబట్టి గెలిచినావు అంటావు, నేను ఓడిపోతే హరీష్ రావు ఓడగొట్టిండు అంటే అది కరెక్ట్ కాదు, నీకే చేతగా కోడిపోయినావు అంటావు. ఇదేం మాట్లాడే విధానం, ఇదేం పద్ధతి, ఇదేం పద్ధతి అంటున్నా. గెలుపులో నాకు క్రెడిట్ ఇవ్వవు, ఓటమిలో నాకు క్రెడిట్ ఇవ్వవు, ఇదేం పద్ధతి? గెలిస్తే ఎవడో గెలిపించిండంటావు, ఓడిపోతే ఏదో చేసినావు అంటావు, అదేం పద్ధతి అంటున్నా. గెలుపుకు నేనే బాధ్యుని, ఓటమి కూడా నేనే బాధ్యుని. కాంగ్రెస్ బలంగా లేదు, కాంగ్రెస్ బలం, మరి రాష్ట్రం అయితే కాంగ్రెస్ గెలిచింది, మా దగ్గర డిపాజిట్ ఎందుకు పోయింది, మా దగ్గర డిపాజిట్ ఎందుకు పోయింది అంటున్నా. రాష్ట్రంలో ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు గెలిచి వచ్చారు కదా, మరి ఉప ఎన్నికలలో ఓడిపోయిన క్యాండిడేట్ కి మళ్ళీ ఇచ్చింది కదా కాంగ్రెస్. సింపతి తోటి ఆయన గెలవాలి కదా, ఎందుకు గెలవలేదు? అందుకని ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మా పార్టీలో నన్ను ఎవరు విమర్శిస్తారని నేను అనలేదు, మీరే దాన్ని ఏదో తీసుకొచ్చి మీ పార్టీలో ఎవరు విమర్శిస్తలేరంటే మరి ఏమైనా విమర్శిస్తే చెప్పు, మాట్లాడుతున్నాను వాళ్ళనే అడుగుతాం. మీ ముందు అంతర్గత విషయాలు చాలా జరుగుతుంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. నాకు తెలియదు అంతర్గతంగా ఏం జరుగుతుందో, నాకు తెలియదు. నాకు తెలిసి మేమంతా కుటుంబంగా కలిసిపోతున్నాం, ముందుకు పోతున్నాం, అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఎప్పుడు వస్తుందన్న అధికారంలోకి పార్టీ? నువ్వు బతుకుండగానే వస్తుంది అన్న, దాంట్లో ఏం డౌట్. నువ్వు చూస్తావు దాన్ని 20 ఏళ్ళ 30 ఏళ్ళ 50 ఏళ్ళ ఇంకెప్పుడు ఎట్లా కోరుకుంటున్నావు అట్లా జరుగుతుంది. ఓకే. సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు దగ్గర వస్తున్న నేపథ్యంలో రామ మందిరాన్ని ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి దీన్ని ఎట్లా చూస్తారన్న? దీన్ని కూడా బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది అని చెప్తున్న చాలా మందికి మీరేం చెప్తారు? రామ మందిరానికి ఈ ప్లేస్ ఇస్తున్నాం కట్టమని సుప్రీంకోర్టు చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 సంవత్సరాలు కాలేదు. 2.5 సంవత్సరాలు అంత పెద్ద గుడి కట్టడం ఎవరితోటన్నా వీలవుతుందా? ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నా? పూర్తిగా కట్టలేదట కదా. ఇదే అంటున్నా, అందుకనే అంటున్నా నేను. నువ్వు అడిగే ఏ ప్రశ్న కూడా నేను మాట్లాడే సమాధానం నీకు నచ్చదు. ఎందుకంటే గుడి ఎందుకు ఓపెన్ చేసిరా నువ్వే అడిగినావు, మళ్ళీ గుడి కంప్లీట్ కాలేదని నువ్వే అడుగుతున్నావు. గుడి కంప్లీట్ అయింది, రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, ప్రపంచం అంతా చూసింది, 150 దేశాలు లైవ్ పెట్టి చూసినాయి. మన మీడియా కళ్ళు కనబడకపోతే మనం ఏం చేస్తాం దానికి? దీనికి పైత్యం ఎక్కువ ఉంటే మనకేం సంబంధం అన్నా? 150 దేశాలు టెలికాస్ట్ చేసినాయి, కొన్ని లక్షల మంది చూసిరా ఇన్సిడెంట్ ని. ఇంకా గుడి కంప్లీట్ కాలేదని మీరు మాట్లాడితే ఏం చెప్తాం? నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా ఒకటే రోజు ఇల్లు కంప్లీట్ కాదు, గృహప్రవేశం చేసినా కూడా చాలా పనులు ఉంటాయి. అదే రోజు నువ్వు అన్ని ఏసీలు గీసీలు అన్ని ఫిట్ చేసుకొని ఎంత చేసుకొని వచ్చినా ఇంకో 4 పనులు పెండింగ్ గా ఉంటాయి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు. గుడి కూడా అంతే, 1-2 పనులు పెండింగ్ ఉంటే కంప్లీట్ అయిపోతాయి, దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంటుంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మేము ఆలస్యం చేసినామా? 500 ఏళ్ల నుంచి కొట్లాడుకుంటూ వచ్చి ఒక సమస్యను కొలిక్కి తీసుకొచ్చి సమస్యను పరిష్కరిస్తే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఇప్పుడు ఎందుకు గుడి కడుతుర్రు, నిన్నెందుకు కట్టలే, రేపు ఎందుకు కడుతుర్రు? ఇదేం పద్ధతి? గాంగి ఎందుకు వేసుకున్నావు మరి, డబ్బల్ అంగి తెల్లంగా ఎందుకు వేసుకోలేదంటే? నేను పొలిటీషియన్ కాదు కదా. వైట్ షర్ట్ పొలిటీషియన్లు వేసుకోవాలని ఏముంది? అడ్వకేట్లు వేసుకుంటారు, డాక్టర్లు వేసుకుంటారు, నర్స్ వేసుకుంటది, మేల్ సర్వెంట్లు వేసుకుంటారు, చాలా మంది వేసుకుంటారు, అటెండర్లు వేసుకుంటారు, డ్రైవర్లు వేసుకుంటారు. తెల్లంగికి రాజకీయానికి ఏం సంబంధం? రాజకీయ నాయకులు కూడా తెల్లంగీలు వేస్తారు అంతే. చంద్రబాబు నాయుడు తెల్లంగి వేయడు, నరేంద్ర మోడీ గారు రోజు రంగురంగుల బట్టలు వేస్తారు. బీజేపీ సభలు మొదలయ్యే ప్రతిసారి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు, ఎందుకన్నా శ్రీరామునికి బీజేపీ పార్టీకి ఏం సంబంధం? జై హింద్ జై భారత్ అంటున్నారు, మీరు ఎప్పుడు చూడనట్టున్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మీటింగ్ స్టార్ట్ చేసినా భారత్ మాతాకి జై అనే నినాదంతో మీటింగ్ స్టార్ట్ చేస్తారు. గత 20 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాలకు వచ్చిన నుంచి ఆయన ఏ స్పీచ్ అయినా చూడండి, మొట్టమొదట నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకు వచ్చిన తర్వాత వారి నోట్లోంచి వచ్చే మొదటి మాట భారత్ మాతాకి జై అంటాము. జై శ్రీరామ్ అని మీరు కూడా అంటారు కదా, చాలా మంది అంటారు. మహాత్మా గాంధీ చచ్చిపోయేటప్పుడు కూడా జై శ్రీరామ్ అన్నాడు, ఏ రామ్ అన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. జై శ్రీరామ్ మహాత్మా గాంధీని కాలుస్తే చచ్చిపోయేటప్పుడు కూడా ఏ రామ్ అని కూడా జై శ్రీరామ్ అనాల్సిందే మ్యాండేటరీ అన్నట్టు బీజేపీ ఎవరు చెప్పలే. మహాత్మా గాంధీకి మేము చెప్పినవా? బుల్లెట్ కాల్చినప్పుడు చచ్చిపోయేటప్పుడు హే రామ్ అని చచ్చిపోమని మేము చెప్పినవా? ఎవరని చెప్పిరా? రాముడికి ఈ దేశ ప్రజలతోటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది, అందుకనే వాళ్ళు రాముడిని దేవునిగా కొలుస్తారు. అంటే బీజేపీ కంటే ముందు రాముడు లేడా అన్న? నేను అదే చెప్తా ఉన్నా మీకు, మంచి తెలుగులోనే చెప్పిన. మహాత్మా గాంధీ గారిని
ఫైర్ చేస్తే చనిపోయేటప్పుడు కింద పడ్డ తర్వాత వారి నోట్లోంచి వచ్చిన మాట హే రామ్ అనుకుంటే చచ్చిపోయినాడు. మరి అప్పుడు రాముడు ఉన్నాడనే కదా అర్థం. మహాత్మా గాంధీ గారు కూడా రాముడిని యాడ్ చేసుకొని ఇదైనారు కదా. మరి బీజేపీ రాముడిని ఇది చేస్తుందని ఎందుకంటావు? నీకు భక్తి ఉంది, నువ్వు అంటున్నావు, ఆయనకు లేదు, ఆయన అంటలేడు, దానికి ఎవరేం చేస్తారు? బీజేపీకి అంటేనే ఈ దేశంలో ఉండని నేను ఎవరిని అంటలేను కదా. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ కి ఏందన్నా ప్రతిసారి అక్కడ ఎందుకు సభలు పెట్టుకుంటా, అక్కడే మీరు అక్కడ నుంచే ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అక్కడ నుంచి ఎందుకు చేస్తారు? మీరు ఎడికెళ్ళి మొదలు పెడతారు, మీరు ఎడికెళ్ళి మొదలు పెడతారు? మా ఆఫీస్ నుంచి వస్తాం. ఓకే, అట్లే వాళ్ళు ఒక్కొక్కరు నాయకునికి ఒక్కొక్కటి నచ్చుతుంది. కేసీఆర్ యాదగిరి గుట్ట ఎందుకు మొదలు పెడతాడు? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి ఎందుకు పోతాడు? ఎవరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా చేవేళ్ళకెళ్ళి పాదయాత్ర ఎందుకు మొదలు పెట్టిండు? అంటే మీరు చేయాలంటే బల్కంపేట దగ్గర ఎల్లమ్మ టెంపుల్. అరే నేను ఎక్కడ చేయాలో నువ్వెవరన్నా చెబుతేందుకు? నాకు నచ్చిన గుడికి నేను మెసేజ్ ఏం పోతుందంటే ముస్లింలు జనాభా అత్యధికంగా ఉంటారు కాబట్టి వాళ్ళని డామినేట్ చేయడానికి మీరు సభలు సమావేశాలు అక్కడ నుంచే మొదలు పెడతారు అనేది ఒక ప్రశ్న. గుడికి పోతున్నాం కాబట్టి గుడిని గుడిలాగానే చూడాలి. వాడి కొట్లాడకపోలేదు, వాడు కొట్లాడకపోతే మీరు ఆ మాట మాట్లాడాలి. అంటే తక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు, మీరు కొట్లాడకపోయారు అని చెప్పాలి. గుడిని గుడిలాగా చూడు అంటున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. ఒకరు అమ్మవారిని నమ్ముతారు, ఒకరు రాముని నమ్ముతారు, ఒక కృష్ణుని నమ్ముతారు, ఇంకొకరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావు. నువ్వు ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు నామినేషన్ వేసినా అక్కడ సిద్దిపేట దగ్గర నంగునూరులో వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనాయిపల్లికో వేస్తాడు. నువ్వు ఆడికి ఎందుకు ఇస్తావంటే అది ఆయన ఇష్టం, ఆయన సెంటిమెంట్, ఆయన నమ్ముతాడు. అది